తెలుగు ఇండస్ట్రీలోకి SMS చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన మలయాళ బ్యూటీ రెజినా కసాండ్రా. ఆ తర్వాత సాయిధరం తేజ్ తో సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. ఇక సందీప్ కిషన్ తో కూడా జోడీ కట్టింది రెజినా. ఇప్పటికే రొటీన్ లవ్ స్టోరీ, రారా కృష్ణయ్య చిత్రాలతో సందడి చేసింది. గత సంవత్సరం నారా రోహిత్ తో శంకర, జో అచ్యుతానంద చిత్రాల్లో నటించింది. తెలుగులోనే కాకుండా తమిళ ఇండస్ట్రీలో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న ఈ అమ్మడి జీవితంలో కూడా కొన్ని చేదు అనుభవాలు ఎదురయ్యాయట. మలయాళీ నటి భావన కిడ్నాప్, లైంగిక వేధింపుల విషయమై సామాజిక మాధ్యమాలు, మీడియాతో భారీ ఎత్తున చర్చ జరుగుతున్న సమయంలో ఒక్కో హీరోయిన్ తమ జీవితంలో జరిగిన లైంగిక వేధింపుల గురించి ప్రస్తావిస్తున్నారు. ఇప్పటికే శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి తనను లైంగికంగా వేధించిన విషయం బయటపెట్టింది. తాజాగా రెజినా 7 ఏళ్ల క్రితం ఓ తమిళ చిత్రంలో ఛాన్స్ ఇస్తామని ఫోన్ చేసి చెప్పారట. సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ ఇస్తాము కానీ ఇంకేదో కావాలని పరోక్షంగా చెప్పాడట. దాంతో రెజినా వెంటనే ఫోన్ పెట్టేసిందట. ఈ విషయాన్ని తన మనసులో దాచుకొని కుమిలిపోతుండేదాన్నని, తాజాగా భావన విషయంలో జరిగిన అన్యాయంపై ఆమె చేస్తున్న పోరాటం స్ఫూర్తిగా తీసుకొని తమపై జరిగిన లైంగిక వేధింపుల గురించి చెప్పాలనిపించిందని రెజినా అంటోంది. ఇక బాలీవుడ్ లో కూడా కంగనా రనౌత్ ఈ విషయాన్ని ఇప్పటికే పలుమార్లు ప్రస్తావించింది. తాను సినిమాల్లోకి రాకముందు సినిమా ఛాన్సులు ఇప్పిస్తామని, చాలా మంది తనతో పడక సుఖం అనుభవించారని బాహాటంగానే చెబుతోంది. వీలైతే లైక్, కుదిరితే కామెంట్ పెట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ బిగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. దీనికి మీరు చేయవలసిందల్లా ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ని నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి.